నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో యూరియా కోసం రైతన్నలు జడ్చెల్ల కోదాడ జాతి రహదారిపై ధర్నా చేపట్టారు. గంటకు పైగా రాస్తారోకో చేశారు. రహదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతు సేవా కేంద్రం వద్ద రోజుల కొద్దీ పడిగాపులు కాస్తున్నా ఒక్క యూరియా బస్తా ఇవ్వడం లేదని రైతులు మండిపడ్డారు. ఇక యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు అధికారులు కుమ్మక్కై పక్కదారిలో యూరియా ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇక యూరియా యాప్ వద్దని పాత విధానంలోనే ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా వస్తుందంటే ఉదయం లేచి 9 గంటలు ఎప్పుడైతుంది, ఏ టైం అవుతుంది, టైం సర్కిల్ చూసుకుంటా ఒక్కొక్క టైం క్షణం చూసుకుంటా ఫోన్లో చూసుకుంటా కూర్చున్నాము. 9:30కు బుకింగ్ అంటే మేము క్లిక్ అని దొరికితే ఒక్కరికి ఒక బ్యాగ్ యూరియా అనేది దొరకలేదు. రైతులు ఉదయం నుంచి 400 వ్యాక్సిన్లు 500 వ్యాక్సిన్లు చూపిస్తుంది కానీ మాకు ఒక బ్యాగ్ కాలేదు. ఇవాళ 1000 సంచులు అన్నారు. 1000 సంచులకు ఒక సంచి కూడా ఒక రైతుకు దొరకలేదు. అన్ని బ్లాక్ చేస్తున్నారు. బస్తకు 600, 1000 రూపాయలు లెక్కన అమ్ముకుంటారు. ఒక రైతుకు ఒక అబ్బాయి బస్త దొరకలేదు. ఇవాళ ఏఓ గారు లేరు, ఏడీ గారు లేరు, ఎవరు లేరు. మేము ఏవో ఫోన్ చేసినాము, మాకు ఎటువంటి స్పందన లేదు. లాస్ట్ కు మా పరిస్థితి రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఏర్పడే, రోడ్లు కూర్చోవాలి, రోడ్ల మీద లాస్ట్ వ్యవసాయ కార్యక్రమాలు రోడ్ల మీద అయినట్టు అయిపోయింది. యూరియా ఎక్కడ వెళ్ళాలి లేదు, పంటలు ఖరాబ్ అయిపోతున్న యూరియా